ఇదిగో రమణ నీ వడ్డీ అసలు కూడా త్వరలోనే ఇస్తాను. చాలేరా మరి గన్నేరు పువ్వులో పెట్టివ్వాలా ఏంటి? సమయానికి క్యాబేజీ పువ్వులు దొరకలే, లెక్కెట్టక్కర్లే. మనుషుల మీద నమ్మకం ఉంచుకో. ఇంకొకసారి డబ్బుల కోసం రౌడీలు పంపించావనుకో, వాళ్ళ చేత ఈయన చంపించేసి వాళ్ళ జైలుకి పంపించేస్తా. వస్తా. టిష్యూ తీసుకో. ఏంటమ్మా ఇది? పాయసం. ఇంత పొద్దున్నే పాయసం ఏంటి? అంతేనమ్మా, కంటిని రెప్ప కాపాడుతుంది గాని రెప్పని కన్ను చూడలేదట. అలాగే తల్లిదండ్రులు పిల్లల్ని ప్రేమిస్తారు, ఆదరిస్తారు గాని పిల్లలు పెద్దవాళ్ల గురించి అస్సలు పట్టించుకోరు. ఈ రోజు నా పుట్టినరోజు తెలుసా? ఓ నిజంగా? హ్యాపీ బర్త్డే టు యు మై స్వీట్ బేబీ. మరి నీకు? నేను పూజ అయ్యాక తాగుతానులే. వచ్చాడు. ఇంకా రాలేదంట అనుకున్నాను. వచ్చావా? దా ఇదిగో నువ్వు అలా మాట్లాడొద్దు. నీతో ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలని వచ్చాను. ఏంటది? దానికంటే ముందు ఓ గిఫ్ట్ ఇవ్వాలి. గిఫ్టా? మధురమైన జ్ఞాపకాలు, స్వీట్ మెమరీస్. ఇదిగో ఈ ఫోటో చూసావా? చిన్నప్పుడు అట్ల తద్ది రోజున తీయించుకున్న ఫోటో. నేను చూడు ఎలా ఉన్నాను. బాగానే ఉన్నావు కానీ ఈ చెవుడు ముక్క ఎవరు? ఇంకెవరు? నువ్వే. అవును నేనే కదా. ఇది సంక్రాంతి రోజు అత్తయ్య నీకు తలంటున్నప్పుడు తీసిన ఫోటో. ఈ ఫోటో చూసావా? నీ బర్త్డేకి మావయ్య అత్తయ్య కేక్ తినిపిస్తున్న ఫోటో. ఈ ఫోటో నేనే తీశాను. అంత చిన్న వయసులో తీసావా? మరేమనుకున్నావు, మన టాలెంట్. అందుకేగా మన లెవెల్ 10 రూపాయల కెమెరా దగ్గర నుంచి 10 లక్షల కెమెరా వరకు పెరిగిపోయింది. ఈ ఫోటోలో ఉంది. నీ ఫోటో ఎగ్జిబిషన్ అయిపోయిందా? అయిపోయింది కానీ నీతో ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలన్నానే. నీకు వేరే పని లేదా? వెళ్ళి పని చూసుకోపో. ఏరా ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే వచ్చాడమ్మా. వెంటనే వెళ్ళిపోతానంటే నేనే ఆపాను. ఏరా ఇవాళ నా పుట్టినరోజు మర్చిపోయావా? వచ్చేప్పుడు గుర్తుందత్తయ్య, ఇక్కడికి రాగానే మర్చిపోయాను. అమ్మా ఇందాక నువ్వేమన్నా కంటిని రెప్ప కాపాడుతుంది కానీ రెప్పను కన్ను చూడలేదు అన్నావు కదా. నేనేదో సరదాగా అన్నానమ్మా. నీ బర్త్డే నాకు తెలీదా? చూడు బర్త్డే గిఫ్ట్ ఎలా తయారు చేశాను. మధురమైన జ్ఞాపకాలు, స్వీట్ మెమొరీస్. ఇది చూసావా? బావా నేను ఉయ్యాలోగే ఫోటో. ఇది నా బర్త్డేకి నువ్వు నాన్న నాకు కేక్ తినిపిస్తున్న ఫోటో. ఇవన్నీ నీకెక్కడివే? ఎక్కడవేంటి, ఇల్లంతా వెతికి మరీ బయటికి తీశాను. బావ దగ్గర నుంచి కొన్ని కలెక్ట్ చేశాను. ఇవన్నీ కలిపి కంప్యూటర్ లో స్వయంగా నేనే ఫీడ్ చేసి కొన్ని కాపీలు తీశాను. ఎలా ఉన్నాయి? బాగున్నాయమ్మా, చాలా బాగున్నాయి. చూసావంటారా దాని తెలివి? చాలా. ఏ విషయంలోనూ తొందరగా బయటపడదు, అంతా సస్పెన్స్. సస్పెన్స్ కాదు, హర్రర్. పాయసం ఇవ్వడమే మర్చిపోయాను. ఇటు ఇవ్వమ్మా. వద్దత్తయ్య నువ్వు ఇక్కడ ఉండు. ఏరా నాకు పాయసం వద్దు, ఏవద్దు. నువ్వు ఇక్కడ సెక్యూరిటీగా ఉంటే చాలు. తెక్కగొన్నా సెక్యూరిటీగా ఉంటావేంట్రా? మీరిద్దరు చక్కగా కబుర్లు ఆడుకోండి, ఇప్పుడే వస్తాను. కబుర్లా నబ్బు అందా. అగో నీకు వేరే పని లేదా? వెళ్ళి పని చూసుకో అని అడగబోతున్నావు కదూ. వెరీ గుడ్. రాను రాను నన్ను బాగా ఫాలో అవుతున్నావు. క్యారీ ఆన్. అమ్మో అమ్మో ఎంత డ్రామా. చిన్నప్పుడు గోకులంలో రాధలాగా ఉండేది, పెద్ద అయిపోయిన తర్వాత లంకలో రాక్షసులాగా తయారైపోయింది. ఇంకా వెళ్ళదా? వెళ్తున్నా అమ్మా, వెళ్తున్నా. మన పాప జమీందార్ దగ్గర ఏదో ఉందనుకుంటున్నా. ఆడు ఎప్పుడు ఆరిపోయాడు. తగ్గేసి పడుకోబెట్టారా? చూడ కలుపుకో. ఇంటికి 2 రోజులు అయింది. ఆవులు ఎలా ఉన్నాయో టైం ప్రకారం పేడేస్తున్నాయో తెలియట్లేదు. నువ్వు టైం గడ్డెత్తే కదా అవి పేడేసేది. ఓ నువ్వు పాలు ఇంటికి వెళ్ళి చూసాలేపోయావా? ఉండరా, మా ఆవిడ వచ్చిన కాళ్ళు పట్టుకు బతిమాలినా సరే నేను వెళ్ళను. ఒకవేళ మీ ఆవిడ రాకపోతే మీ ఆవిడ పంపు. మా ఊర్లో కుదరదని మీ ఊరు వస్తే వీడొక రంకు మొగుల్లో తగులుకున్నాడు. మధ్యలో మా మేటర్ ఎందుకే? నీ మ్యాటర్ కాదా? ఆ పరువంతా చేపల చెరువులో ఎరువులా కలిసి. నీకేమైంది? బానే ఉన్నావు కదా. ఎవరు? నేనా? ఎవరి మొగుళ్ళు వాళ్ళు కొట్టుకున్నారు, బానే ఉంది. మా ఆవిడ ఊరు కాదనుకుంటే అందరు పిల్లలు కలిసి నన్ను నొప్పి చేసుకునేశారు. మా ఊరు ఆడవాళ్ళకి మొగాళ్ళు దొరికితే తనామానా భేదాలు ఉండవు. వాటంగా దొరికితే కందిసేలు పందికొక్కుని చంపినట్టు చంపేస్తారు. ఈ ఊర్లో మహిళా సంఘాలకి ఇంత పవర్ ఉంటుందని నాకు ఇప్పుడే తెలిసింది. వీడియో ఉన్న గౌరవం కూడా లేకుండా నన్ను గుడ్ను బాధినట్టు బాధ. ఊరుకోవా. ఇదిగో భోగరాజు, చిత్రాంగ డాన్స్ పార్టీ అన్నావు, బీర్లు అన్నావు, బిర్యానీలు అన్నావు, మల్లెపూలు కొనుక్కుని చేతికి కట్టుకుని వాసన చూసుకునే లోపల వచ్చి వాయించేసారు. ఈ మాటలు చెప్పుకోవడానికి సిగ్గుగా లేదు? మీ పెళ్ళాలు కొడితే తిరిగి కొట్టలేకపోయారు, కనీసం ఆ సుదర్శన్ గారినైనా కొట్టారా? ముందు ఆడి సంగతి ఆలోచించండి. ఏం చేయాలన్నా ఆడికి ఊళ్ళో ఆడవాళ్ళ సపోర్ట్ వచ్చేసింది. అసలు ఆ చేసేదేదో ఆడు ఊళ్ళో కేబుల్ టీవీ పెట్టి
నా టూరింగ్ డైరెక్షన్ దెబ్బ కొట్టాడే అప్పుడే దెబ్బ కొట్టేస్తుంది. ఇకపై ఏ కదంబ కార్యక్రమం పెట్టుకుందాం అనుకున్నా ఆ సుదర్శన్ గారి కెమెరా తలుచుకుంటే భయం చేస్తున్నారా బాబు. ఇప్పుడు ఈ కేబుల్ టీవీ బాంబుతో పగల 11 రాత్రి 11 ఏ ఫ్లాష్ న్యూస్ చూడాల్సి వస్తుందని ఒళ్ళంతా చాట్లు పట్టిపోతున్నాయి. పుడుస్తూ మొన్నటికి మొన్న కోళ్ళ పందాల రోజు ఆ సుదర్శనం గడిచిన దెబ్బకు ఒక్క కులం బొచ్చు పీకిన కోళ్ళ తయారయ్యా. వాడు ఇలా పతిదానికి అడ్డం పడిపోతుంటే చేతులు సంకలో పెట్టుకుని చెవులకి రింగులెట్టుకుని కూర్చోవాలా? నువ్వు ఆపేవా? ఏయ్, ఏంటి మాట్లాడావు? శంకుమార్కు లుంగి కట్టుకుని తాపీగా బానే కూర్చున్నావు. నువ్వు పెద్ద పోటుగాడు అనుకున్నావు. పోటంటే గ్యాప్ గా వచ్చింది. మీ ఆవిడ రాకుల పోటీకి నాకు పన్ను పోటు వచ్చింది. ఎలా భరిస్తున్నారో బాబా? కట్టుడు పళ్ళు కూడా పెడతాయా? ఏయ్, ఇక మోస్తారా? ఏయ్, కాల్లో తుమ్మములు ఇరిగితే ఏం చేస్తావరా? నాకేసి కట్టు కట్టుకుంటామండి. దూలగుంటా అంటుకుంటే పేడంటే రుద్దుకుంటామండి. పేడంటే జ్ఞాపకం వచ్చింది. మా ఆవులు పేడేసినాయో లేదో. ఏవై ఆవు మేస్టర్, నీకు పాలు కన్నా పేడే ముఖ్యమా? ఏయ్, మీ జవాబులు ఆపి ముందు విషయం చెప్పా. అక్కడికే వస్తున్నాను. ఒరేయ్, పిల్ల ఏం చేస్తారా? పిల్ల ఏం చేస్తుంది? మడత మాత్రం ఎత్తే తొంగ. నేను మాట్లాడేది ఆ పిల్ల గురించి కాదు, పిల్లి గురించి. పిల్లల్ని పెట్టి ఇల్లు మారద్దండి. అంతేకాదు, ఇంకోటి కూడా చేస్తా. ఏంటండి? మెల్లగా అడుగులు అడుగేసుకుంటూ వెళ్ళి తన పని తన పూర్తి చేసుకుంటాం. మనం కూడా అదే చేయబోతున్నాం. ఈసారి మనం కొట్టే దెబ్బకి ఆ సుదర్శనం గాడు వెన్నుముక విరిగిపోవాలి. ఆడపిల్ల మనసులో ఎన్ని ఛానల్స్ ఉంటాయరా? అత్తయ్య ఉన్నప్పుడు బావా అంటుంది, అత్తయ్య లేనప్పుడు పోబే అంటుంది. అసలు నాకేం అర్థం కావట్లేదురా. నాకు అర్థమైంది. ఆడదాని మనసు గ్రీకు భాషలో రాసిన ప్రేమ గీతం లాంటిది. ఆ అమ్మాయి మనసు నాకు తెలుసు. ఆ మొక్కం ఎలా చూపించు. నువ్వేమన్నా పెద్ద చోళపాలెం అలెగ్జాండర్ అనుకుంటున్నావా? గ్రీక్ భాష తెలుసు అంటే ఇడికి. ఒరేయ్, నువ్వు అమ్మాయి ఒంటరిగా ఉన్నప్పుడు వెళ్ళి కలిసి చెప్పే. తను నేను చెంప తప్పుకుంటున్నా చెప్పు తప్పుకుంటున్నా మాకు ఎవరికీ తెలీదు. నువ్వు ఉండరా, నువ్వు చెప్పరా. చెప్తా. ఈడు చెప్పినట్టు ఆ అమ్మాయి ఒంటరిగా ఉన్నప్పుడు నీ ప్రేమ విషయం స్ట్రాంగ్ గా చెప్పే. ఇంకా ఆలోచిస్తా ఉంటా? తొందరగా వెళ్ళి చెప్పు. ఇప్పుడు వెళ్ళి చెప్పరా. వెళ్ళు. జాగ్రత్త రే, చీకట్లో పాప ఎక్కడుంది చూసుకోండి. అది నేను చూసుకుంటానులే. ఈ ముసుగుల్లో మనం దొంగలను ఎవడని కొట్టేస్తాడు. జాగ్రత్త. నువ్వు అటుగా అది ఇటు బాబు. ఎవరది? నువ్వా? ఏంటి ఈ టైంలో వచ్చావు? నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని. ఇప్పుడా? ఇంతకన్నా టైమే దొరకలేదా నీకు? టైం దొరికినా మనసులో ఏముందో చెప్పుకునే అవకాశమే దొరకలేదు. ఇప్పుడు కాదు, తర్వాత మాట్లాడతాను. ముందు నువ్వు వెళ్ళు. ప్లీజ్ కాంచన, నా మాటిను. ఏమీ తెలియని వయసులోనే నువ్వు తప్పిపోయినప్పుడు ఏదో పోగొట్టుకుని వాళ్ళే తిరిగాను. ఎప్పటికైనా నువ్వు తిరిగి వస్తావన్న నమ్మకంతో ఇన్నాళ్ళు ఎదురు చూశాను. నా నమ్మకం నిజమై తిరిగి వచ్చావు. ఇన్నాళ్ళు నువ్వు దూరం అయిపోయావు. కానీ ఇప్పుడు తిరిగి వచ్చిన తర్వాత నన్ను ఎందుకు దూరంగా ఉంచుతున్నావో నాకు అర్థం కావట్లేదు. నువ్వు నా మనిషివి కాంచన, నా కోసమే పుట్టావు. చెప్పడం అయిపోయిందా? చూడు, నేనెవరి మనిషిని కాదు, ఎవరి కోసం పుట్టలేదు. అయినా నాకు సంబంధం లేకుండా నా మీద పెంచుకున్న దాన్ని ప్రేమ అనరు, భ్రమ అంటారు. అలా అనొద్దు కాంచన. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోయాక పెద్ద చదువులు చదువుతూ వేరే ప్రపంచంలో పడి నన్ను మర్చిపోయి ఉంటావు. కానీ నువ్వే నా ప్రపంచం అనుకున్నాను కాబట్టి నేను ఇంకా నేను మర్చిపోలేకపోతున్నాను. ఎప్పుడో కనిపించకుండా పోయిన దాన్ని ఇంకా ప్రేమిస్తున్నావంటే అది నీ తప్పు. అంటే ఇన్నేళ్లలో నువ్వెప్పుడు నన్ను తలుచుకోలేదా? నాకేంటి అవసరం? నేనెప్పుడు నీకు గుర్తురాలేదా? ఎందుకు గుర్తొస్తా? నన్ను ప్రేమించలేదా? నువ్వెవరి విని ప్రేమించాలి? మనసు చంపుకోదు కాంచన. నా కాంచన నన్ను ఎప్పుడు ఇంత బాధ పెట్టదు. ఆ మాటకొస్తే అసలు నేను నువ్వు అనుకున్న మనిషినే కాదు, నువ్వు ప్రేమిస్తున్న మనిషిని నేను కాదు. అసలు నేను కాంచనమాలనే కాదు. కాదు కాదు కాదు. ఆఖరికి నా బతుకు కూడా కావ్యాంజలి సీరియల్లో కల్పన పాత్రలాగా అయిపోయింది. సీరియల్ చూడకుండా పిచ్చెక్కిపోతుంది. ఎందుకు ఈ బ్రతుకు? చూడు మంచిది. బాబు జమిని, బాగా చదువుకో నాన్న. అమ్మ జయ అన్నితో దెబ్బలాడితే కాదు, ఊరేసుకుంటున్నాను. ఊరేసుకుంటున్నావా? అంత కష్టమే వచ్చిందా నీకు? ఏం కష్టం వచ్చిందా? నేను ఈ ఊరొచ్చే ముందు ఏం చెప్పాను? ఒక గంట కేబుల్ టీవీ చూడకపోయినా బతకలేనని చెప్పానా లేదా? కేబుల్ టీవీ కనెక్షన్ కట్టని ఊరేసుకొని చచ్చిపోతే వరకట్నం కోసం చంపేశానని అందరూ అనుకుంటారే. ఆ తర్వాత నాకు ఉరిచి పడితే
నీ కుర్సీ చేయించాలని నేను ఊరేసుకుంటున్నాను. నిన్న రాత్రి 12 గంటల కేబుల్ కనెక్షన్ కట్ అయింది. ఇప్పటిదాకా సీరియల్ చూడకుండా నేను ఎలా బతుకుతాను అనుకుంటున్నా. ఇన్ని సీరియల్స్ చూస్తున్నావు కదా, ఇటు ఆ మాత్రం కష్టం భరించలేవా? నా వల్ల కాదు. నేనైనా చేస్తాను, లేదా నిన్నైనా చంపేస్తాను. వద్దే వద్దు. చూడు, ఈ హత్యలు ఆత్మహత్యలు సీరియల్స్ మన ఇంట్లో అస్సలొద్దు. ఇగో కేబుల్ కనెక్షన్ ఎందుకు కట్ అయిందో, సీరియల్స్ ఎందుకు ఆగిపోయో చిన్నగా సుదర్శన్ గారి దగ్గరికి వెళ్ళి తేల్చుకుందాం. ఏంటి స్టాండింగ్స్? మనం ఏమైనా సంతాప షాప్కి వచ్చామా? మాట్లాడండి. సారీ రావణమ్మ గారు. ఎరా సుదర్శనం, కేబుల్ టీవీ లైన్ చెడిపోవడానికి వరదలు వచ్చినాయా, తుఫాన్లు వచ్చినాయా, సునామీ వచ్చిందా? నెల రోజులు ముగ్గులను చూడపోయినా బాధపడరు కానీ టీవీలు చూడకుండా మా ఆడవాళ్ళు ఉండలేరా? అమ్మా గోడ రొట్టెలుగా బోర్ కొట్టి చేస్తుంటే వాళ్ళు మాత్రం చేస్తారో టీవీలు తెచ్చిసేపోక. మీ ఇంట్లో కూడా ఎక్కడికి? నిన్న అర్ధరాత్రి టీవీలో బొమ్మ ఆగిపోతే మా ఆవిడ ఊరేసుకోపోయింది. అది చచ్చింది అనుకోండి, నాకు దిక్కెవరో చెప్పండి. మీ ఆవిడ పోయిన తర్వాత ఎత్తుకోవచ్చు కానీ ముందు ఈ సమస్య తెలిసిందే. తేల్చాల్సింది మనం కాదు. వాడు కేబుల్ టీవీలు ఇచ్చిన లైవ్ ప్రోగ్రామ్ చూసి మొగుళ్ళని కూడా చూడకుండా చిత్తకొట్టేశారు కదా మీ పతివ్రతలు. అబ్బా నువ్వు కాదులే, నీ వీక్నెస్ చూసే వేలకు వేలు డిపాజిట్లుగా డబ్బులు తీసుకుని ఇప్పుడు ఇన్సూరెన్స్ కోసం కేబుల్ టీవీని డ్యామేజ్ చేశాడు. అడగని చూస్తారే. ఏంటి సుదర్శనం, డబ్బుల కోసం ఇంత డ్రామా ఆడావా? ఇప్పుడు ఆఫీస్ మూసేయటం కాదు, మమ్మల్ని ఎందుకు మోసం చేస్తావా చెప్పు. ఇంతమంది ఆడోళ్ళు నీ ఆఫీస్కి వచ్చి అడుగుతుంటే సిగ్నల్ లేని టీవీలో మాట్లాడవేంటి? ఏంటి సుదర్శనం, కేబుల్ టీవీ కనెక్షన్ ఎందుకు కట్ చేసావు చెప్పు. జువ్వలపాలెం కేబుల్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. తిట్టడం మీ హక్కు, తిట్టించుకోవడం మా బాధ్యత. మీ ఆడాళ్ళ ఆశీర్వాదమే మా కేబుల్ టీవీకి శ్రీరామ రక్ష. అదే మీ మొగుళ్ళకి పెద్ద శిక్ష. ఇంతకాలం మనూరు ఆడవాళ్ళకి ఎన్నో రకాల ప్రోగ్రాం చూపించాం, ఆలరించాం, మురిపించాం. ఇప్పుడు ఒక సస్పెన్స్ ఎపిసోడ్ చూపించి మీ మనసులు గెలుచుకోబోతున్నాం. 11 గంటలకు మా ప్రసారం ప్రారంభం. తిలకించండి. అప్పుడు దాకా మేము వెయిట్ చేయాలా? 11 అవటానికి 1 నిమిషం టైం ఉంది. ఏ ఆగలేవా? జోడిచ్చి గో మీద కొట్టేస్తాను రే, వెయిట్ చేయి. నువ్వు ఎక్కుతావా నా ఎక్కమంటా? సరే ఎక్కుతాను కానీ పట్టుకో, నన్ను కాదు నిచ్చిన. ఎక్కువ నిచ్చిన కూడా ఎక్కలేడు. అది ఏది ఎక్కలేడు. ఆగండి. ఇప్పుడు మీరంతా భద్రకాళి అవతారాలు ఎత్తి వీళ్ళందరినీ ఉతకడం వల్ల తెగిపోయిన మా కేబుల్ వైర్లు అత్తుకుంటాయా? బద్దలైన మా డిష్లు బాగుపడతాయా? ముందు మాకు జరిగిన నష్టానికి సమాధానం చెప్పమనండి. సమాధానం వాళ్ళే చెప్తారు, మేం చెప్తాం. ఏ చేతులతో తప్పు చేశారో ఆ చేతులతోనే కేబుల్ టీవీ బాగు చేయాలి. అవును, కాంచనమాల కేబుల్ టీవీ మళ్ళీ వీళ్ళే బాగు చేయాలి. అవును. ఇదిగో సుదర్శనం, తిరిగి నీ కేబుల్ టీవీ మొదలు పెట్టాలంటే ఎంత అవుతుందో చెప్పు. మేమే దగ్గరుండి వాళ్ళ చేత కట్టిస్తాం. అలా అన్నారు, బాగుంది. రే తొట్టిగంగ్, నీకు ఇదివరకే చెప్పా, కెమెరాకి ఒకటే కన్ను అయితే ఈ సుదర్శన కెమెరాకి మాత్రం ఒళ్ళంతా కళ్ళే. పీకి పీకి పాకం పెట్టేస్తా. మనల్ని ఎవరు చూడట్లేదు. మా నీ ఊరు కాదు, ఈ ఊరికి కేసుకు నాకు ఎలాంటి సంబంధం లేదు. నన్ను పట్టుకున్నావు. కేసుకు సంబంధం లేకపోయినా నువ్వు ఆ పార్టీ వాడివే కదా. చూడు, నేను ఎవరు చేసినా శిక్ష అనుభవించాల్సింది. పట్టుకోండి. బేకట్నకి ఇదేమో మెళ్ళగట్టే తాళ. సారీ రావణమ్మ గారు. వీడియో గారు పట్టుకోండి. పట్టుకున్నాను. ఇగా నీకు ఇప్పుడే చెప్తున్నాను, లోపల ఎక్కడైనా సరే పని చేయించు, బయట మాత్రం నా చేత పని చేయించుకో. వీడియోనే పరుగు పోతుంది. అరే అక్కడే టెంగరోడివి, వైరెట్టిపై ఏలెట్టావనుకో షాక్ కొట్టి చేస్తావు. సరిగ్గా కనెక్టే బొమ్మ రాలేదనుకో మా ఆవిడ ఊరేసుకొని చేస్తానంటే. వీడియో నన్ను కూడా చూడకుండా వీడియో తీర్చాడు. ఇప్పుడు నా జాబ్కి రిస్క్ వచ్చేలాగుంది. సినిమా రీళ్ళని మెడక చుట్టుకొని ఊరేసుకొని సావాలని ఉంది. చిన్నప్పటి నుంచి ఒళ్ళొంచలేదు. చదువుకుంటే బ్రెయిన్ అరిగిపోద్దని మామూలు చదువు మానిపించేశారు. అట్లాంటిది ఆ సుదర్శన్ గాడి వల్ల బలపం పట్టిన ఈ చేతులతో గుణపం పట్టి నేను మాత్రం కాపురం చేస్తేనే ఒళ్ళలిసిపోద్దని మా ఆవిడ దూరంగా పెట్టి కాపురం చేయడం మానేశాను. బళ్ళో కన్నంలో చేతులెట్టి సుత్తమ కావటం మానలేదు కదా.
సినిమాలో ట్రై చేసేటప్పుడు శ్రీదేవి చేసిన మోసం దేనికంటే బెటరు. పాపం పాప చూడండి రా, పైట్ జారితేనే తీసుకోలేని పిల్ల, కాలు జారినప్పుడు కూడా ఎంత ఫీల్ అయి ఉండదు. పాపను అడుగు చూడండి రా, శ్రీదేవి ఓల్డ్ కట్అవుట్ లాగా ఎలా వంగిపోయిందో పాపం. సరే, ఈ బాధలు ఎట్టాగో ఓర్చుకుంటాం. మన బతుకేంటి, భవిష్యత్ ఏంటి? ఎంతమంది సన్నాయి నొక్కులు నొక్కండి. మీలాంటి పెళ్ళం చాటి ఎదలతో ప్లాన్ చేయబట్టి నా బ్రెయిన్ పంక్చర్ అయింది. 16 పాప పద, మనం సెపరేట్ గా ప్రాజెక్ట్ రూమ్ లోకి వెళ్ళి థింక్ చేద్దాం. ఎక్కడికి పని చేసుకో. రేయ్